ఓకే, మీకు అంతకుముందు నేను బ్లౌజ్ కట్ చేయడం ఎలాగో చూపించాను. కానీ చానాళ్ళు అయింది మీకు ఆ కట్ చేసిన ముక్కలు ఎలా జాయిన్ చేయాలనేది మీకు చెప్పడం చాలా డిలే చేశాను. ఐఎమ్ సారీ. ఫస్ట్ మనం పెద్ద బ్లౌజ్ కట్ చేసి చూపించాను మీకు. కాకపోతే అసలు ఎలా స్టిచ్ చేయాలి అనే దానికి ముందుగా మనం బేసిక్గా చేతితో కుట్టుకుని చూపిస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా అసలు ఏమీ తెలియని వాళ్ళు మిషన్ మీద కన్నా ముందుగా మనం చిన్న బ్లౌజ్ ఎలా కుట్టాలి అసలు అనేది చూసుకుంటే తర్వాత మనం పెద్ద బ్లౌజ్ మీద చేసుకోవచ్చు. మనం దీనికి సేమ్ పెద్ద బ్లౌజ్కి అయితే ఎలా ఉన్నాయో చిన్న బ్లౌజ్ కూడా అన్ని పార్ట్స్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్, షేప్ ముక్కలు, అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి, మెడ ముక్కలు, నడుము ముక్క. ఇవి మనకి బ్లౌజ్ యొక్క పార్ట్స్. ఈ బ్లౌజ్ పార్ట్స్ని మనం ఎలా జాయిన్ చేసుకోవాలి? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫ్రంట్. ఈ ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ 2 పార్ట్స్. ఇది స్ట్రైట్ బ్లౌజ్, ఇది స్ట్రైట్ కటింగ్. క్రాస్ కటింగ్ అంటే మనం క్రాస్ కటింగ్ ఏం చేసుకోవాలి, బ్యాక్ చేసుకొని తర్వాత మనం క్రాస్ కటింగ్ వేరే విధంగా చేసుకోవాలి. కానీ ఇది స్ట్రైట్ కటింగ్. స్ట్రైట్ కటింగ్కి ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాక ఏం చేసుకోవాలి అంటే షేప్ బ్లౌజ్ కదా, షేప్ కుట్టుకోవాలి. షేప్ ఎలా కుట్టుకోవాలి? మనం నెక్ దగ్గర నుంచి, ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఆ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దీన్ని డాట్ అంటాం. ఆ డాట్ మినిమం 2 ఇంచెస్ లెంత్, 2 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ లూజ్ పెట్టుకోవాలి. ఈ చిన్న బ్లౌజ్ కాబట్టి మీకు చిన్నగా కనబడుతుంది. ఫస్ట్ డాట్ కంప్లీట్ అయింది. అలాగే ఇది ఫస్ట్ డాట్. సెకండ్ డాట్ మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి వైపు వేసే దాని మీద సెకండ్ డాట్ ఇలా క్రాస్గా పెట్టి కుట్టుకోవాలి. జస్ట్ కొంచెం క్రాస్ తీసుకోవాలి అంతే. దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదు, జస్ట్ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా క్రాస్గా తీసుకొచ్చుకోవాలి స్టిచ్చింగ్. అలాగే థర్డ్ డాట్ ఈ 2 డాట్ల మధ్యలో నుంచి తెచ్చుకోవాలి. ఇది చంక వైపు వస్తుంది. ఇది కూడా జస్ట్ ఒక 1/2 ఇంచ్. దీనికి కూడా కొలత ఏమీ ఉండదు. ఇది కూడా క్రాస్గా తీసుకొచ్చుకోవాలి స్టిచ్చింగ్ని.
ఓకే, 3 డాట్స్ అయిపోయినాయి. ఇది షేప్ ఇలా వస్తుంది అన్నమాట మీకు. అలాగే సెకండ్ పార్ట్ కూడా వేసుకోవాలి. సెకండ్ పార్ట్ వేసుకునేటప్పుడు చూసుకొని, ఇది ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, ఆపోజిట్ సైడ్ ఉంటే చూసుకొని వేసుకోవాలి డాట్. సెకండ్ పార్ట్కి కూడా సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు 2 పార్ట్స్ షేప్స్ కుట్టుకున్నాం. నెక్స్ట్ షేప్ ముక్కలు జాయిన్ చేసుకోవాలి మనం. షేప్ ముక్కలు ఇవి ఉన్నాయి కదా, 2 తీసుకోవాలి. దీనికి 2, దీనికి 2 ఇలాగా వస్తుంది మనకి. ఇది తీసుకునే ముందు దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలంటే, ఈ 2 ముక్కలు జాయిన్ చేసుకొని జాయిన్ చేసుకొని దీన్ని మర్చి ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీని మీద కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ ముక్క మనకి వేరే ముక్క ఒకవేళ వేసుకుంటే కనపడుకోకుండా ఉండటానికి క్రింది వైపుని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, క్రింది వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి మనం. అలాగే ఇటు సైడ్ ముక్క కూడా. ఓకే, ఇప్పుడు ఈ 2 కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ 2
జాయింట్ చేసుకోవాలి. షేప్ పట్టి ప్లస్ ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు మనకు క్రాస్ ఎటువైపు ఉందో అటు స్టార్ట్ చేసుకొని రైట్ సైడ్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఓకే, జాయింట్ చేసుకున్నాం. షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకున్నాం. అలాగే దీనికి కూడా క్రాస్ వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ పార్ట్కి కూడా మనం జాయింట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. కాజా పట్టి వేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకునేటప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి ఉక్స్ పట్టి వస్తుంది. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి వచ్చినప్పుడు ఏమవుతుంది, క్రింది నుంచి పెట్టుకుంటాం. ఒక్కటే క్రింది నుంచి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక ఈ ముక్కని ఇలా తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దీన్ని లోపలికి పెట్టుకోవాలి. అలాగే మనం ఉక్స్ పట్టి వైపు ఇక్కడ వేరే ముక్క కనుక వేస్తే ఇక్కడ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఏదైనా ఏ ముక్క వేసుకొని ఇక్కడ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలి. అది పైన వేసిన ముక్క కనపడకోకుండా ఉండటానికి. వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ముక్కలు కట్ చేసుకోవాలి.
దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి తిప్పి పెట్టుకోవాలి. తిప్పి పెట్టుకొని ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి అయిపోయింది. నెక్స్ట్ కాజా పట్టి. ఈ కాజా పట్టి పైనుంచి వస్తుంది, మనకి పైనుంచి వస్తుంది. ఒకటే ఇది ఉక్స్ పట్టి ఏమో క్రింద నుంచి పెట్టుకోవాలి, కాజా పట్టి పైనుంచి పెట్టుకోవాలి. ఈజీ మెథడ్ అన్నమాట, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి. కాజా పట్టి నెక్ వైపు నుంచి వస్తుంది. నెక్ వైపు నుంచి వస్తుంది ఇది కాజా పట్టి. అలాగే దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇటువైపు అంచు కుట్టుకొని లేదా ఫోల్డ్ చేసుకొని డబుల్ మడత వచ్చేటట్టుగా పెంపు పట్టి అంటారు. కాజా పట్టిని పెంపు పట్టి అంటారు. పెంపు పట్టి అంటే ఇప్పుడు ముక్క పెరిగింది కదా, దాన్ని పెంపు పట్టి అంటారు అన్నమాట. తిప్పుడు పట్టి, ఉక్స్ పట్టిని తిప్పుడు పట్టి అంటారు. మనం కాజా పట్టిని పెంపు పట్టి అంటాం. పెంపు పట్టి అంటే ముక్క యువతలకు వచ్చింది, ఎక్కువ ఉంది కాబట్టి పెంపు పట్టి. దాన్ని ఉక్స్ పట్టిని తిప్పుడు పట్టి అంటాం. ముక్క మొత్తాన్ని తిప్పేస్తాం కాబట్టి తిప్పుడు పట్టి అంటాం అన్నమాట. ఇది కూడా ఎడ్జ్కి వేసుకోవాలి. తిప్పిన ముక్క మీద చివరికి వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ముక్క ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది మనకి. ఇక్కడ మనం పెంచుకున్న తిప్పాం కదా ముక్క, ఆ ముక్క కొంచెం మనకి ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్స్ జాయింట్ చేయాలి. తీసుకొని ఆపోజిట్, ముందుగా మనకు ఉక్స్ పట్టి వస్తుంది, తర్వాత కాజా పట్టి వస్తుంది. షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. మనం ఒక పాదం ఖర్చు పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి.
పార్ట్ జాయింట్ చేసుకున్నాం, అలాగే ఇంకో పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్కి జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మన ఎడ్జి ఎండ్ అయ్యేటప్పుడు రఫ్ లాక్కోవాలి, చేత్తో అయితే మూడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్స్ జాయింట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్కి చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్. ఫ్రంట్ మనం షేప్ కట్ చేసుకోవాలి. షేప్ కట్ చేసుకున్నప్పుడు మనకి ఆపోజిట్ వేసుకొని ఫ్రంట్ వరకు లో షేప్, ఇది ఓవెల్ షేప్లో తీసుకోవాలి. చిన్నది కదా మనకు కొంచెం తెలియదు ఓవెల్ షేపు, అదే పెద్ద మీద అయితే తెలుస్తుంది. ఫ్రంట్కి కూడా మనం కొంచెం లో షేప్. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ మీద లో షేప్ కొంచెం తీసుకోవాలి. క్రాస్ కటింగ్ కూడా తీసుకోవాలి మనం. తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు మనం సెంటర్ మార్క్ చేసుకొని స్లీవ్ సెంటర్ మార్క్ చేసుకొని కాట్ ఆ కాటు మన షోల్డర్ దగ్గరికి రావాలి. ఇలాగా ఇలా. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్, స్లీవ్ జాయింట్. ఈ స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు మనం స్లీవ్ కొంచెం సాగదీసి జాయింట్ చేసుకోవచ్చు. స్లీవ్ని కొంచెం సాగదీసుకుంటూ అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క క్లాత్ మనం సాగదీయాల్సి వస్తుంది, ఒక్కొక్క క్లాత్ సరిపోతుంది. అది క్లాత్ని బట్టి ఉంటుంది. స్లీవ్ ఇప్పుడు బ్యాక్ నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రంట్ వరకు స్టిచ్ చేసుకున్నాం. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని పట్టీ కుట్టుకోవాలి. ముందు అంచు కుట్టుకొని
పట్టీకి అంచు కుట్టేసుకున్నాము. ఇది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి దీనికి. అలాగే మనం ఇటు సైడ్ స్లీవ్ వేసుకోవాలి కదా, సేమ్ ఇదే ప్రాసెస్. ఇటు సైడ్ స్లీవ్ జాయింట్ మనం లెఫ్ట్ సైడ్ స్లీవ్ కుట్టుకున్నాం, అలాగే ఇప్పుడు రైట్ సైడ్ స్లీవ్ కుట్టుకున్నాం. రైట్ సైడ్ స్లీవ్ కుట్టుకున్నాం, లెఫ్ట్ సైడ్ స్లీవ్ ఆల్రెడీ కుట్టుకున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ స్లీవ్ కుట్టుకున్నాం. దీనికి కూడా అంచు మడతేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ స్లీవ్ కుట్టుకున్నాం, లెఫ్ట్ సైడ్ స్లీవ్ కుట్టుకున్నాం. నెక్స్ట్ నెక్ వేసుకుందాం. నెక్కి మనం క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. క్రాస్ చూసుకొని పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ముక్కలు జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్కి జాయింట్ చేసుకోవాలి. నెక్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ రైట్ సైడ్ పెట్టుకొని ఈ రైట్ సైడ్ ఇలా పెట్టుకొని నెక్ చుట్టూతా ముక్కని జాయింట్ చేసుకుంటూ రావాలి. కొంచెం చిన్న ముక్క వదులుకొని ఇలా నెక్ చుట్టూతా ముక్క మనం జాయింట్ చేసుకుంటూ రావాలి. క్రాస్ ముక్క అయితే మనకి కరెక్ట్గా తిరుగుతుంది. అదే స్ట్రైట్ ముక్క అయితే నెక్కి ముడతలు వస్తుంది. ముక్క జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్న ముక్కని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని మనం పైకి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి కుట్టుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకురావాలి. ఖర్చు మనకి ఈ ఫోల్డింగ్ లోపలనే ఉండాలి. నెక్ కుట్టేసుకున్నాం. ఈ నెక్ కుట్టిన తర్వాత మనకు ముక్క వేసుకున్నాం కదా, ఈ వేసుకున్న ముక్క ఒక్కోసారి మనం కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న ముక్కని కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద ముక్క కట్ అవ్వకుండా ఎక్స్ట్రా ఉన్న ముక్కని కట్ చేసుకుంటూ రావాలి. నెక్ కరెక్ట్గా తిరగదు. ప్లస్ నెక్ దగ్గర మందంగా ఉంటుంది క్లాత్. నెక్ వేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పట్టి జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, మనం బ్యాక్ పార్ట్కి ముక్క జాయింట్ చేసుకొని తిప్పుకోవాలి. ఏది ఆపోజిట్ మంచి వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్కి ముక్కని జాయింట్ చేసుకున్నాం. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్స్ పట్టికి ఎలా అయితే వేసుకున్నామో ఎడ్జ్కి స్టిచ్ దీనికి కూడా అలానే వేసుకోవాలి. వేసిన ముక్క పైకి రాకోకుండా. తిప్పి ముక్క మీద ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసి అంచు కుట్టుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ జాయింట్ చేసుకున్నాం. పార్ట్స్ వరకు జాయింట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు బ్లౌజ్ షేప్ ఎలా తీసుకురావాలి అంటే స్లీవ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని అంచు కుట్టుకున్నాం కదా, అంచు దగ్గర ఫోల్డ్ చేసుకొని జస్ట్ 1 ఇంచ్ ఆర్ ½ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని సైడ్ స్టిచ్ చేసుకోవాలి.
ఎలా మనం చేతులు ఎంతైతే ఆది ఉందో అంత చూసుకొని చంక దగ్గర కూడా ఎంతైతే మనం ఆదైతే ఉందో చూసుకొని అక్కడ స్టిచ్ వచ్చే విధంగా, ఎందుకంటే బ్లౌజ్ మనకి ఫిట్ బ్లౌజ్ కదా, దానికోసం చూసుకొని సైడ్ కూడా చంక దగ్గర నుంచి సైడ్ పెట్టుకునేటప్పుడు మనం షేప్ పట్టి దగ్గర కొలత తీసుకొని షేప్ పట్టి దగ్గర స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆల్రెడీ మనం కొలతల ప్రకారం ఆది ప్రకారం కట్ చేసాం కాబట్టి ఖర్చులు అయితే ఎంతైతే పెట్టుకుంటామో అంత ఖర్చు పెట్టుకుంటా కుట్టుకుంటా వచ్చేస్తే సరిపోతుంది. ఇది బ్యాక్ ముక్క మనం పెట్టుకున్నాం, పట్టీ వేసుకున్నాం కదా, ఆ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకొని నడుము కూడా మనం ఎంత అయితే కొలత పెట్టుకున్నా అంత చూసుకొని ఒకసారి నడుము దగ్గర 2 స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని ఒక సైడ్ పార్ట్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కుట్టుకున్నాము, అలాగే రైట్ సైడ్ కూడా స్లీవ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఎలా అయితే పెట్టుకున్నామో ఆది ప్రకారం గారు కొలత ప్రకారం పెట్టుకొని స్లీవ్ దగ్గర స్టార్ట్ చేసి అలాగే చంక దగ్గర కూడా మనం కొలత ప్రకారంగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే షేప్ పట్టి కొలత తీసుకొని ఆది ప్రకారం బ్యాక్ పార్ట్ ముక్క ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మీద మనం డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని సెంటర్ చేసుకొని ఆ సెంటర్ని మళ్ళీ సెంటర్ చేసుకొని డాట్ వేసుకోవాలి. డాట్ కోసం మనం 1/2 ఇంచ్ పెట్టుకుంటాం కదా, 1/2 ఇంచ్ డాట్ వేసుకోవాలి. క్రాస్గా తీసుకొచ్చుకోవాలి. మినిమం 2.5 or 3 inches.
ఇట్ సైడ్ డాట్ సెంటర్ మార్క్ తీసుకొని మళ్ళీ సెంటర్ మార్క్ తీసుకొని డాట్ ½ ఇంచ్. సంబంధించిన పార్ట్స్ అన్నీ మనం స్టిచ్ చేసుకున్నాం. బ్లౌజ్ సంబంధించినవి అన్నీ. బ్లౌజ్కి మళ్ళీ ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలి కదా. స్లీవ్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్కి హెమ్మింగ్. ఇలా క్రాస్గా సూది పెట్టుకొని జస్ట్ కిందకి ఒక పాయింట్ సూది దించుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్కి హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే నడుముకి ముక్క వేసుకున్నాం కదా, దానికి కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఉక్స్ పట్టి నెక్ ఉంది. ఇంకా నెక్ హెమ్మింగ్ కూడా సేమ్ ప్రాసెస్. అది మనం స్లీవ్కి ఎలా అయితే చేసుకున్నామో, ఇప్పుడు నెక్ ముక్క మనం వేసుకున్నాం కదా, ఆ నెక్ ముక్కని ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ముక్కని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసుకురావాలి. మనం నెక్ని ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మన నెక్ బ్లౌజ్కి ఏం కుట్టుకోవాలి, ఉక్స్ కాజాలు. ఉక్స్ పట్టీ వైపు ఒక ఉక్స్ కాజా, పట్టీకి కాజా. కాజా ఎలా కుట్టాలో చూపిస్తాను.
2 పేటల మీద ఎక్కించేసుకుంటే మనం స్టిఫ్గా ఉంటుంది దారము. అటు సైడ్ 4 సార్లు, ఇటు సైడ్ 4 సార్లు వేసుకోవాలి. థ్రెడ్ ఇలా క్రాస్గా తీసుకొని, దీన్ని హనుమోల్ కుట్టు అని కూడా అంటారు. ఇలా సూది మీదకి వేసుకొని దారం వేసుకున్న దారాలు ఉన్నాయి కదా, దాని లోపల నుంచి సూది తీసుకొని సూది మీదకి దారం వేసుకొని ఆర్మ్ హోల్ కుట్టుకోవాలి. అలాగే కాజా థ్రెడ్ ఇది చిక్కుపడింది. ఉక్స్ ఇలా ఉక్స్ని పట్టుకొని ఈ ఉక్స్ బెజ్లో నుంచి రానిచ్చి సూదిని థ్రెడ్ దానిపైన వేసుకొని ఆ హోల్ చుట్టూతో కుట్టుకోవాలి. అలాగే సెకండ్ హోల్లో కూడాను కుట్టుకోవాలి. ఈ సెకండ్ హోల్ కూడా కుట్టేసుకున్న తర్వాత దీని చివర ఉక్స్ చివర కింద నుంచి తీసుకొచ్చి ఉక్స్ లోపలికి థ్రెడ్ పంపించి అలాగే 3 or 4 టైమ్స్ వేసుకుంటే ఉక్స్ స్టిఫ్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ హోల్లోని కొంచెం ఫిల్ చేయాలి హోల్ మొత్తం. ఉక్స్ ఇది అలాగే మన బ్లౌజ్కి యాక్చువల్లీ 5 పడతాయి. కింద పైన వేసుకొని మా సెంటర్ మార్క్ చేసుకొని సెంటర్ ఒకటి వేసుకోవాలి. అలాగే సెంటర్ ప్లస్ పైన వేసుకుని మళ్ళీ సెంటర్ చూసుకొని మళ్ళీ సెంటర్ వేసుకోవాలి. అలాగే ఈ సెంటర్కి తీసుకొని మధ్యలో వేసుకోవాలి. మొత్తం 5 పడతాయి పెద్ద బ్లౌజ్కి. లేదా 6 అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఐరన్ చేస్తే పార్ట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. మనం బ్యాక్కి ఫ్రంట్కి డిఫరెంట్ ఉంటుంది. బ్యాక్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ తక్కువ ఉంటుంది కొంతమందికి. లేదా బ్యాక్ ఫ్రంట్ సమంగా ఉంటాయి అన్నమాట. ఇది బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ తక్కువ ఉంది, బ్యాక్ ఎక్కువ ఉంది అన్నమాట. అంటే బాడీ కొలతను బట్టి ఉంటుంది అది మనం తీసుకుని. అలాగే ఇప్పుడు బేసిక్ మెజర్మెంట్స్ వేరుంటాయి, బాడీ మెజర్మెంట్స్ వేరుంటాయి, ఆది ప్రకారం మెజర్మెంట్స్ వేరేగా ఉంటాయి. పర్ఫెక్ట్ బాడీ వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ లేదా బేసిక్ మెజర్మెంట్స్ అయినా సెట్ అయిపోతాయి. లేదా కొంతమందికి బాడీ మెజర్మెంట్స్ సెట్ కావు, ఎలా వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ని బట్టి ఉంటుందన్నమాట. అది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ క్లాసు బాడీ మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు
ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ యూవర్స్.